కెనడా దేశంలో నయాగరా ఫాల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిగాంచినటువంటి ఎత్తైనటువంటి పర్వతాల నుంచి లేక కొండల నుంచి నీళ్ళు అమాంతంగా లోయలో పడుతూ ఉంటాయి. ఒక అతను ఏం చేశాడంటే, ఇటువైపు ఉన్నటువంటి కొండపై నుంచి అటువైపు ఉన్నటువంటి కొండకి ఒక తాడు కట్టించాడు. అనేక వందల వేల మంది పర్యాటకులు ఆ నయాగరా ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేశాడు. నేను ఈ కొండపై నుంచి ఆ కొండపైకి నయాగరా ఫాల్స్ దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళగలను తాడు మీద, మీకు ఏమైనా నమ్మకం ఉందా అని అంటే ఎవరు నమ్మలా. అది ఎవరి వల్ల కాదు. నేను నడుస్తాను, మీరు నమ్ముతారా అని అంటే వాళ్ళందరూ చెప్పారు, నువ్వు ముందు నడువు, అప్పుడు మీరు నమ్ముతాము అని చెప్పన్నాడు. అతడు బహు ప్రమాదకరమైనటువంటి నయాగరా ఫాల్స్ పైన కట్టబడిన తాడు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ కూడా గుడ్లు అప్పగించి ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉండిపోయారు. బహు ప్రమాదకరమైనటువంటి ఆ ఫీట్ చేసి దిగిన తర్వాత అందరూ అతన్ని చాలా అభినందించారు. ప్రపంచంలో ఎంత సాహసం ఎవరూ చేయలేదు. అప్పుడు మళ్ళా ప్రశ్నించాడు, నేను ఈ తాడు మీద నడవగలను అని చెప్పి ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందా? నమ్ముతున్నా. మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే మీలో ఎవరైనా వచ్చి నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు. ఒక్కళ్ళు ముందుకు రాలా. ఈ లోపట ఒక పిల్లాడు ముందుకు వచ్చాడు. నేను భుజం మీద కూర్చుంటానని చెప్పేసి ధైర్యంగా భుజం ఎక్కేశాడు. ఆ సాహసం చేసే వ్యక్తి మళ్ళా తాడు మీద నడుచుకుంటూ పైన పిల్లాడిని పట్టుకుని ఒక చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకు చేరిపోయాడు. అది చూసిన చుట్టూ ఉన్న వేల మంది, పిట్ట కొంచెమే గాని కోత ఘనం, ఏమిటిది, పిల్లాడు కాదు పిడుగు, ప్రాణాలకు తెగించి భుజం ఎక్కేశాడు. రే బాబు, నీకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? పిల్లాడు అంటున్నాడు, నాకెందుకు ధైర్యం ఉండదు, ఆయన మా నాన్న కదా, ఆయన నడవగలిగితే నన్ను కూడా నడిపించగలడు, అది నా నమ్మకం. నేను ప్రకటించే దేవుడు మరణాన్ని గెలిచాడు. ఆయన మా నాన్న, ఆయన మరణాన్ని గెలిస్తే నన్ను కూడా మరణాన్ని గెలిపిస్తాడు. వీళ్ళు ఎంతమంది చెప్పగలరు, యేసయ్య మా నాన్న, ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అమ్మాయిగా నేను కూడా ఒకరోజు మరణాన్ని గెలుస్తాను, పరలోకానికి వెళతాను. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.